నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుందండి. సింహరాశి అనగానే మనకి సూర్యుడు అధిపతి అవుతాడు. సో ఎప్పుడైతే స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరి మాట వినపడం, అబద్ధాలు నచ్చవు, ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు. ఎందుకంటే చాలా ముక్కుసూటి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళకి స్నేహితులు కూడా తక్కువగా ఉంటారు. అలాగే సూర్యుడు అధిపతి అయ్యాడు. సూర్యుడు గవర్నమెంట్ కారకుడు అన్నమాట. సో ఈ సింహరాశి వాళ్ళ నాన్నగారు కానీ, అంటే ఈ సింహరాశి వారు కానీ గవర్నమెంట్లో జాబ్ చేయడం కానీ, అంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందుతూ ఉండడం కానీ, ఇలాంటివన్నీ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ జరుగుతుంటాయి. ఈ ముక్కుసూటితనం వల్లనే స్నేహితులు తక్కువైపోతుంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. అయినా కూడా ఈ వీళ్ళు ఎదుర్కొన్న మటుకు ఏం మాట్లాడలేరు, అది వేరే విషయం. సో ఈ రాశి వారికి మటుకు ప్రస్తుతం గురుబలం మటుకు మనకి 1 జూన్ దాకా ఉందండి. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి. సో ఈ లోపల ఎవరైనా సరే వివాహం కాని వారు ప్రయత్నించవచ్చు వివాహం కోసం. ఎందుకంటే మళ్ళీ గురుబలం దాటిపోతే కష్టం. ఎందుకంటే తర్వాత వ్యయ స్థానంలోకి వచ్చేస్తాడు, అంత గురుబలం ఉండదు. సో అవివాహితుల వివాహం 1 జూన్ లోపల అయ్యేందుకు అవకాశం ఉంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలగడం కానీ, కన్సీవ్ అవ్వడం కానీ జరుగుతుంది. అలాగే వాహనం కొనడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. వీరికి ఇంకా అష్టమశని మటుకు నడుస్తూనే ఉంది. ఈ అష్టమశనితో మెయిన్గా స్థానచలనం ఉంటుందండి. స్థానచలనం అంటేనే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊర్లో జాబ్ రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. వీరికి బాగానే ఉందని చెప్పుకోలేదు. ఎందుకంటే గురుబలం ప్రస్తుతం బాగానే ఉంది. గురువు 1 జూన్ తర్వాత వ్యయ స్థానంలో ఉంటాడు కాబట్టి, వ్యయ స్థానం అంటే ఖర్చు స్థానం, నిద్రస్థానం అండి. శుభగ్రహం ఉచ్చగ్రహం మనకి వ్యయ స్థానంలో ఉన్నందుకు మంచి ఖర్చులే చేస్తారు. ఇంట్లో ఏదైనా మంచి పనులు జరిగితేనే, ఇంట్లో మంచి ఐటెం కొనడానికైనా ఆ ఖర్చు చేస్తారు, కానీ అనవసరమైన ఖర్చులు అయితే చేయరని చెప్పుకోవచ్చు. ఓకే. సో ముఖ్యంగా సింహరాశి వారికి స్థానచలనం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం? స్థానచలనం 100% ఉంటుందండి. ఎందుకంటే అష్టమశని అంటేనే స్థానచలనం. 3 అండి: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. ఏలినాటి శని అంటే 7.5 ఏళ్ళు కాబట్టి 7.5 ఏళ్ళలో ఎప్పుడైనా 1 కానీ 2 సార్లు కానీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, చేంజ్ ఆఫ్ ప్లేస్ అవ్వచ్చు. అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే 2.5 ఏళ్ళే. అదే 2.5 ఏళ్ళలో ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది, ఇంకా 1.5 ఇయరే ఉంది. కాబట్టి అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది. ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి జరగదు. సో ఖచ్చితంగా స్థానచలనం అనమాట తప్పదు. అయితే చాలా మంచిది కూడా. అయితే ఈ రాశి వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఆరోగ్య పరిస్థితి ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలోనే మనకి మెయిన్గా శని ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, అనారోగ్యాలు ఉంటాయి. ఎందుకంటే మెయిన్గా మేషరాశి అధిపతి కుజుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు, అలాగే సింహరాశి అధిపతి రవి. సో ఓవరాల్గా రవి కుజులు ఇద్దరే శనికి పడరండి. కాబట్టి ఎప్పుడైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని వచ్చినప్పుడు మనకి మెయిన్గా సింహరాశి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. సో ప్రస్తుతం సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది కాబట్టి వీళ్ళకి అనారోగ్యం అనేది మటుకు తప్పదు. మరీ పెద్దవి సర్జరీలు అలాంటివి ఉండదు, మామూలుగా ఉంటుంది. ఎందుకంటే మొన్నే గ్రహణం కూడా సింహరాశి వారికి వెళ్ళింది. అదొక 3-4 మంత్స్ ఎఫెక్ట్ దాని కూడా ఉంటుంది. అందు గురించి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమని నా అభిప్రాయం. ఓకే. అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థికంగా లాభస్థానంలో గురువు బాగున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి అంటే గురువు మనకి వ్యయ స్థానం అయినా కూడా ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. ముఖ్యంగా సింహరాశి వారు ఏ పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి జరుగుతుందంటే? మెయిన్గా వీరికి అష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారికి రవి అధిపతి కాబట్టి శని అస్సలు పడదు కాబట్టి ప్రతి శనివారం మటుకు ఉపవాసం ఉండడం ఉత్తమం అండి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఖచ్చితంగా వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే మంచిది. అలాగే ఆ టెంపుల్కి వెళ్ళి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, తమలపాకుల పూజ చేస్తే చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ అక్కడ అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది.